అప్పగించినట్లయితే ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీ ముందు ఉండా సొమ్ము సిల్లిపోకుండా, పడిపోకుండా, బలహీనం కాకుండా ధైర్యంగా ఉంటా. అది ఉపవాస ప్రార్థనలోని శక్తి. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. అందుకోసమే దేవుని యొక్క జనాంగాన్ని చూసి అంటాడు, అయ్యా ఇప్పుడైనా మీరు రండి, ఇప్పుడైనా మీరు ఉంటే, ఇప్పుడైనా నా దగ్గరికి వస్తే మీ జీవితాలు బాగుపడతాయి. రాండి నా దగ్గరికి, కడుపు నిండి తినేసి రాండి అయ్యా అన్నాడు దేవుడు. అన్నాడండి, ఇప్పుడైనా నా ఉపవాసం ఉండి కన్నీరు కార్చుచు బ్రతిమలాడుచు నా దగ్గరికి రండి. మరి ఎన్ని రోజులు, ఎంతమంది ఉపవాసం అంతా చెప్పండి, పర్వాలేదు చెప్పండి, ఏమనుకో. ఎన్ని రోజులు ఉపవాసం? ఏమి ఉపవాసం ఉంటుంది భాషలో? ఒక్క పూట తినకపోతే నేను ఉండలేనంటారా? ఏంటండి, నీ శరీరము నలగాలి. నీ శరీరము ఉపవాసములా నలిగితే నీవు ధైర్యం కలిగి బ్రతుకుతావు, క్రీస్తులాగా బ్రతుకుతావు, క్రీస్తులాగా సహిస్తావు, క్రీస్తులాగా నీవు జీవిస్తావు. ఎన్ని శోధనలు వచ్చిన ధైర్యంగా బ్రతుకుతావే తప్ప